రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుందండి మీకు? పర్వాలేదు. పర్వాలేదు. అంటే ఏ విధంగా పర్వాలేదు అంటున్నారు మీరు? కొన్ని విషయాల్లో అయితే కొన్ని బాగానే చేస్తుండు. బానే చేసిండు. ఇప్పుడు హైడ్రా అనే ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చింది కదా! దానివల్ల సామాన్యులకి చాలా వరకు నష్టం జరుగుతుందని వినిపిస్తుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన చేసే పనులు అన్ని కరెక్టే. ఆయన చేసేవన్నీ కరెక్ట్. ఏ విధంగా కరెక్ట్ అనుకుంటున్నారు అసలు? ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులలో కడుతున్నట్టు అవి ముసి నది తీసేసి హ్మ్. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే టైంలో అట్లా చేసినట్టు ఇప్పుడు అట్లా చేసి అట్లా చేసిన వరకు అట్లా ఓకే. అంటే ఇప్పుడు ఇలా కూల్చివేతలు చేస్తే మరి సామాన్యుడికి చాలా వరకు నష్టాలే జరుగుతాయి కదా! మరి ఏదైనా దారి చూపించాలని కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? చూపిస్తే బాగానే ఉంటుంది. హ్మ్. దారి చూపించాలి మేడం. అలా కూడా వేరే దగ్గర ఎక్కడ ఇస్తే బాగానే ఉంటుంది. హ్మ్. అసలు ఈయన ఇచ్చిన పథకాలలో 6 గ్యారంటీల వల్ల ఉపయోగం ఉందంటారా? ఆరుదాన్లు అంటే ఉన్నాయి కానీ రెండు అయితే నాలుగైతే బాగానే చేసాడు. ఇంకా రెండు బాగాలేవు చెప్పాలి. అందుతున్నాయా అసలు ఆ పథకాలన్నీ మీకు? అందుతున్నాయి. నేనైతే మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నా నైట్ 11:30 అయితే నాకు బస్సులో బస్సులు కూడా దొరుకుతలేదు. బస్సులు టైం కూడా వస్తలేవు అసలు. బస్సుల సంఖ్య తగ్గించారు అని అంటున్నారు కదా! మీరేమనుకుంటున్నారు? అవును, తగ్గించారు మేడం. బస్సులు కూడా తగ్గించారు. బస్సులు కూడా తగ్గించారు. బస్సు సో టైంకి వస్తలేవు అసలు. మాకేమో డ్యూటీ లేట్ అయిపోతుంది. మరి ఇట్లా చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఏ విధంగా బాగుంటదంటారు? కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ లో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? అప్పుడున్న గవర్నమెంట్ అయితే కేసీఆర్ సార్ ఉన్న గవర్నమెంట్ అయితే అప్పుడు బాగానే ఉంది. అప్పుడు బస్సులు కూడా బాగానే ఉంటాయి. టైం టు టైం బస్సులు కూడా అన్ని బాగానే వచ్చేది. ఇప్పుడు బాగాలేదంటారా? అంటే ఉంది కానీ ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంది కానీ కొంచెం ఏంటంటే బస్సులు కొంచెం కేటాయించి బస్సులు వస్తే బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.